హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దీవులు అనే టాపిక్ డిస్కస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ దీవి అనగా ఏంటంటే, ఏదైనా ఒక ప్రాంతం నాలుగు వైపులా నీటిని ఆవరించి ఉన్నప్పుడు దాన్ని దీవిగా మనం చెప్పుకుంటాం అన్నమాట. సో భారతదేశం విషయానికి వస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మన భారతదేశంలో దాదాపు 1256 దీవులు ఉన్నట్లుగా డిక్లేర్ చేసిందనమాట. వాటిల్లో మన బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు ఈ విధంగా తీసుకుంటే అండమాన్ నికోబార్ దీవులు ఇవైతే నికోబార్ దీవులు ఇవి, అండమాన్ దీవులు ఇవి, నికోబార్ దీవులు ఇవి. ఈ అండమాన్ దీవులలో మొదటగా దీన్ని ఉత్తర అండమాన్ అని, మధ్య అండమాన్ అని, దక్షిణ అండమాన్ అని, ఇది లిటిల్ అండమాన్. ఈ విధంగా 4 దీవులు సముదాయంగా తీసుకుంటాం అన్నమాట. దాంతోపాటు ఇదే విధంగా నికోబార్ దీవులు, కార్ నికోబార్ దీవులు, కచ్చల్ దీవులు, లిటిల్ నికోబార్ దీవులు, గ్రేట్ నికోబార్ దీవులు, ఈ విధంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఈ అండమాన్ దీవుల్ని, నికోబార్ దీవులను వేరు చేసే ఛానల్ ఏంటంటే 10 degrees ఛానల్ అన్నమాట. అంటే 10వ అక్షాంశం ఈ అండమాన్ దీవులను, నికోబార్ దీవులను డివైడ్ చేస్తుంది అన్నమాట. అయితే ఈ అండమాన్ దీవులలో అత్యంత పెద్దది అని చెప్పుకునేది మధ్య అండమాన్ దీవి, అతి పెద్దది. మరి అతి చిన్న దీవి ఎక్కడుందంటే దక్షిణ అండమాన్లో ఉన్నటువంటి రాస్ దీవి. ఇది అండమాన్ దీవుల లెక్కల అతి చిన్నది. అయితే ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఆర్చిపెలాగో దీవులు అన్నమాట. ఇవి ఎట్లంటే ఒక అర్ధచంద్రాకారపు ఆకారంలో కానీ, ఒక కొడవలి ఆకారంలో కానీ ఈ విధంగా ఉంటాయన్నమాట. మరి ఇక్కడ మనం ఇంకొక జనరల్ నాలెడ్జ్ పాయింట్ కూడా తీసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చిపెలాగో దీవులు ఎవరికి ఉన్నాయంటే ఇండోనేషియా దీవులు అంటాం. అవేంటంటే మన నికోబార్ దీవుల్లో లాస్ట్గా ఉన్నటువంటి గ్రేట్ నికోబార్ నుంచి ఒక 180 కిలోమీటర్ల దూరంలో సుమత్రా దీవి అని ఉంటది. ఈ దీవి ఇండోనేషియాకు చెందింది. ఈ ఇండోనేషియా దీవులే ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఆర్చిపెలాగో దీవులు అన్నమాట. అదే విధంగా మన ఉత్తర అండమాన్ నుంచి ఈశాన్యం వైపు అక్కడ కోకో దీవులు అని ఉంటాయి. ఈ కోకో దీవులు అనేవి మయన్మార్ దేశానికి చెందినవి అన్నమాట. ఈ ఉత్తర అండమాన్కి ఈశాన్యంగా ఉన్నటువంటి కోకో దీవులు మయన్మార్ దేశానికి చెందినవిగా ఉంటాయన్నమాట. ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి కూడా అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది సున్నపురాయి గాను, గ్రావెల్ గాను మొదలైన వాటితో ఏర్పడిన నేల. సో సాధారణంగా ఇటువంటి నేలలలో అన్ని పంటలు పండవు. ఇక ముఖ్యంగా పండే పంట ఏంటంటే అది కొబ్బరి అండమాన్ నికోబార్ దీవుల్లో పండే ప్రధాన పంట. ఆ తర్వాత ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి దాదాపు 6 డిగ్రీల 45 నిమిషాల నుంచి 14 డిగ్రీల 45 నిమిషాల వరకు విస్తరించి ఉంటాయి. 6 డిగ్రీల 45
ఉత్తర అక్షాంశాల నుంచి 14:45 ఉత్తర అక్షాంశాల వరకు విస్తరించి ఉంటాయి. అంతేకాకుండా ఈ అండమాన్ నికోబార్ దీవుల లెక్కల అతి పెద్దది ఉత్తర అండమాన్‌లోని శాడిల్ పీక్. శాడిల్ పీక్ అనే శిఖరం 743 మీటర్ల ఎత్తు కలిగి అత్యంత ఎత్తైన శిఖరంగా ఉత్తర అండమాన్‌లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లక్షద్వీపుల గురించి తెలుసుకుంటాం. ఈ లక్షద్వీపులు భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా సముద్రంలో దాదాపు 36 దీవులుగా కలిగి ఉంటాయి. వీటి విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. అయితే ఈ దీవులలో 9 డిగ్రీల ఛానల్ అనేది సుహేలీ దీవిని, మినికాయ్ దీవిని విడగొడుతుందన్నమాట. ఇది 9 డిగ్రీ ఛానల్ సుహేలీ దీవిని, మినికాయ్ దీవిని విడగొడుతుందన్నమాట. అయితే ఈ మినికాయ్ దీవి అనేది లక్షద్వీపుల కల్లా అతి పెద్దది. అయితే ఈ లక్షద్వీపుల్లో మరికొన్ని ముఖ్యమైన దీవులు ఏంటంటే అవి అగట్టా దీవి, అమీన్ దీవి, కన్ననూర్ దీవి, కవరత్తి దీవి, బిట్రా దీవి. అయితే ఈ లక్షద్వీపుల కల్లా అతి పెద్దది మినికాయ్ దీవి అయినప్పుడు అతి చిన్నది ఏంటంటే బిట్రా దీవి. ఈ బిట్రా దీవి అనేది లక్షద్వీపుల కల్లా అతి చిన్న దీవి. దీంతో పాటు మనకు ఈ అరేబియా సముద్రంలో గుజరాత్ దగ్గర కొన్ని దీవులు, మహారాష్ట్ర ముంబై తీరంలో కొన్ని దీవులు, కర్ణాటక తీరంలో కొన్ని దీవులు, కేరళ తీరంలో కొన్ని దీవులు ఈ విధంగా ఉంటాయన్నమాట. సో అవి ఏమేమి తీరంలో ఏ దీవులు ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ గుజరాత్ తీరంలో ఉన్న దీవులు ఏంటంటే అలియాబెట్ దీవి, అడియాబెట్ దీవి, ఆ తర్వాత ముంబై తీరంలో ఎలిఫెంటా దీవి, ఆ తర్వాత న్యూ మంగళూరు తీరంలో సెయింట్ మేరీ దీవి, కొచ్చిన్ తీరంలో వైపన్ దీవి, తమిళనాడు తీరంలో హే దీవి, ఆంధ్ర తీరంలో బ్యారియర్ దీవి. ఈ బ్యారియర్ దీవిలోనే మనకు శ్రీహరికోట ఉంది. ఇక్కడి నుంచే మనం అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ ఉంటాం. దీన్నే మనం షార్ అని కూడా పిలుస్తాం. ఆ తర్వాత ఒడిస్సాలోని పారాకుడ్ దీవి, వీలర్ దీవి. ఈ వీలర్ దీవి నుండి మనం క్షిపణి ప్రయోగాలు చేస్తాం. ఈ వీలర్ దీవినే అబ్దుల్ కలాం
దీవి అని కూడా చెప్తాం. సో, ఇక్కడ గుజరాత్‌లోని అలియాబెట్ దీవి, ముంబైలోని ఎలిఫెంటా దీవులు, న్యూ మంగళూరులోని సెయింట్ మేరీ దీవి, కొచ్చిన్ తీరంలోని వైపెన్ దీవి, తమిళనాడులోని హేర్ దీవి, ఆంధ్రప్రదేశ్‌లోని బ్యారియర్ దీవి, ఒడిస్సాలోని పారాకూట్ వీలర్ దీవులు ఇట్లా తీర ప్రాంతాలలో ఉండే దీవులన్నమాట.